హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఆనంద లహరి వెబ్ సిరీస్ టీం ఉన్నారు మనతో పాటు. అండ్ సో ఆహాలో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ సో సారీ నేను మొన్న చూడలేకపోయాను, డెఫినెట్లీ వాళ్ళు చూస్తాను. సో అభిషేక్ గారు హాయ్, అండ్ బ్రహ్మరాంబిక గారు హాయ్. సో ఎలా ఉన్నారు? మీకు అంటే బిఫోర్ దిస్ ఉన్న పర్సెప్షన్ ఏంటి, ఇది స్ట్రీమింగ్ అయిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ అదంతా ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది వెయిట్ చేసాం మేము కూడా, ఎప్పుడు వస్తుంది కొడతాదని కన్ఫర్మేషన్తో ఉన్నాం నేను సాయి టీం మొత్తం. బట్ అదే వెయిట్ చేసి ఓకే ఫైనల్లీ ఇట్ కేమ్ అవుట్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మొన్న స్ట్రీమింగ్ ప్రొజెక్షన్ చేసినప్పుడు సో అక్కడ ఉన్న మెంబర్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి మొత్తం. అంటే అందరూ యాక్టర్స్ వచ్చారు, కొంతమంది అంకిత్ కొయ్య గారు, కమిటీ కుర్రోలు యాక్టర్స్, వీళ్ళందరూ కూడా చెప్పారు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు కూర్చొని హ్యాపీగా, టెన్షన్ లేదు. నేను టెన్షన్లో ఉన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని, ఏం టెన్షన్ పడుకో వెళ్ళిపోయింది, మేము అందరూ కూర్చొని చూస్తారు, హ్యాపీ చూస్తారు అని చెప్పి ఫుల్ భరోసా ఇచ్చారు. ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది ఆ రోజు. సో ఇప్పుడు మీది యాక్చువల్లీ అభిషేక్ నేమ్, సో అందరు జనరల్లీ అభి అనే పిలుస్తారు అంతే కదా? బ్రహ్మరాన్ పిలుస్తారా? బ్రహ్మరాంబిక ఫుల్ నేమ్, బ్రహ్మ అని పిలుస్తారు. బ్రహ్మ బాగుందండి. యా, సో ఆనంద లహరి అంటే టైటిల్ కూడా ఒక మంచి టైటిల్. సో అందులో ఎస్పీ మినీ, యాక్చువల్లీ ఇప్పటివరకు అందరికి ఎస్పీ తెలుసు, బట్ ఎస్పీ మినీ ఏంటనేది చాలా మందికి క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఎస్పీ మినీ? అది ఎస్పీ మినీ అంటే సురేష్ బాబు గారు ముందు కూడా చెప్పారు మాకు, అంటే యంగ్ టాలెంట్ని కొంచెం ఒక లిమిటెడ్ రిసోర్సెస్లో ఇచ్చి ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని. ఒక ఫస్ట్ షెడ్యూల్ అయింది, అప్పుడు షూట్ అయిన తర్వాత దెన్ సురేష్ బాబు సార్ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, వెంటనే ఓటీటీకి తీసుకెళ్ళామని చెప్పి అప్పుడు కన్ఫర్మేషన్ అయింది. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక. సో అప్పుడు అంటే నాకు తెలిసి ఎస్పీ మినీలో ఫస్ట్ ఇదే. సో యు ఆర్ వెరీ ఐ థింక్ ఫార్చునేట్ ఎనఫ్, అంటే మీది ఒక నోటెడ్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి. అండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ తీసుకున్నారా మీకంటే? ఎలా వచ్చింది రెస్పాన్స్? అదంతా అంతా పాజిటివ్ టాకే ఉందండి. చూసిన వాళ్ళ వరకు చాలా పాజిటివ్గా చెప్తున్నారు. స్టోరీ చాలా బాగుంది, యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది, డిఓపి వర్క్ బాగుంది, అలా స్పెసిఫైగా ప్రతి ఒక్కరిది మాట్లాడుతున్నారు. సో దానికి చాలా హ్యాపీ. సో మీతో పాటు చేసిన వాళ్ళందరికీ అంటే చెప్పారు ఇది, చరణ్ కి, ప్రసాద్ బెహ్రా గారికి, వాళ్ళందరూ నేను ఇంకా చెప్పలేదు, వాళ్ళు నాకు రిటర్న్ లో అసలు చాలా బాగుంది, సూపర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి, ఇంకా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పట్లేదు, ఇంకా కంగ్రాచులేషన్స్ అయిపోయింది, హిట్ అయిపోయింది, సూపర్ అని. అండ్ ఫస్ట్ మీకు అంటే సాయి గారు మీకు నెరేట్ చేసినప్పుడు సో మీరు బిలీవ్ చేశారా అంటే ఇది వెబ్ సిరీసా ఫిల్మా ఏంటంటే ఆ డిస్కషన్ నడుచుంటుంది ఫస్ట్. సో అప్పుడు మీరేం చెప్పారు సాయి? నేను ఇది వర్కౌట్ అవుద్ది, క్యారెక్టర్ చెప్పడమే స్టార్టింగ్, స్టోరీ స్టార్ట్ చేసే ముందే ఇది క్యారెక్టర్ డ్రైవెన్ జర్నీరా, ముందే క్లారిటీ ఇచ్చేసి క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, 2 వరల్డ్స్ క్రియేట్ చేశాను, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. వాళ్ళ ఇద్దరి మధ్యన క్లాషెస్, డిఫరెన్సెస్, దాని త్రూయే మనం వెళ్తున్నాం. సో ఫస్ట్ నాకు చెప్పింది అయితే ఒక 2 years బ్యాక్ చెప్పారు, అంటే మూవీ లైన్లో చెప్పారు, ఫ్రెండ్కి చెప్తున్నట్టే కూర్చొని బాల్కనీలో నీట్గా కూర్చొని మూవీ లైన్లో చెప్పాడు. కానీ మనం కథ పట్టుకొని తిరుగుతున్నప్పుడు, అన్ని కాంపౌండ్లు తిరుగుతున్నప్పుడు, ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇది వెబ్ సిరీస్కి ఇది రెడీ చేయాలని చెప్పి వేరియస్ కాంపౌండ్స్ నుంచి వచ్చినప్పుడు మనోడు పిచ్ డెక్ రెడీ చేసుకొని మొత్తం ప్రాపర్ అంతా ఎపిసోడ్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క థీమ్ పర్టికులర్ మొత్తం పిచ్ డెక్ రెడీ చేసుకొని ప్రాపర్గా దిగాడు. ఇప్పుడు సో ఎలా అయితే ఇది అరేంజ్డ్ టు డీఅరేంజ్డ్, మూవీ టు వెబ్ సిరీస్. యా, సో మీకు అంటే ఇన్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ లో ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఈ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఈస్ట్ నుంచి, తను వెస్ట్ నుంచి. సో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, ఈస్ట్ అంటే ఏదో చెప్తుంటే అంటే వెస్ట్ అంటే ఏంటి స్పీడా అంటారు. సో ఈస్ట్ వెస్ట్ మధ్య ఉన్న అంటే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్, అంటే పెద్ద ఏమి ఉండవు, పక్కనే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక జస్ట్ ఆ వాటర్ స్పేస్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో మీరేమన్నా మీ మైండ్ లో ఏమైనా పెట్టుకున్నారా? ఈస్ట్ వెస్ట్ డిఫరెన్సెస్ ఏమైనా అడిగారా, తెలుసుకున్నారా, క్యారెక్టర్ కి యాడ్ ఆన్ చేయడానికి? అడిగా, అంటే సాయి వారు నేను అదే అడిగాను, ఇది ఎలా రా, ఇది ఎక్కడి నుంచి పట్టుకున్నావు అంటే, అరే మా మదర్ ఈస్ట్ గోదావరి, ఫాదర్ ఏమో వెస్ట్ గోదావరి, నాకు తెలుసు అటు నుంచే. మా సర్కిల్ కూడా వాడు కరెక్ట్ క్రియేట్ చేశాడు. వాళ్ళ అక్క రియల్ లైఫ్లో కూడా సాయి వానపల్లికి అక్క, సిస్టర్, మదర్, ఆ క్యారెక్టర్స్ వాడి చుట్టూ చూసి అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ నుంచే ఈ ఆనంద్ లహరి కూడా క్యారెక్టర్స్ తీసుకున్నాడు. ఆ పెళ్లి సీక్వెన్స్, ఫస్ట్ నైట్ సీక్వెన్స్, అది మనోడు అంటే మీరు విన్న కాన్ఫ్లిక్ట్స్ లో ఆరల్స్ ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కి మధ్య ఉన్న ఆ డిఫరెన్సెస్ చిన్న చిన్న అంటే మీకు అలా ఉంటాయి మాకు ఇలా ఉంటాయి ఇలాంటి మీరేమన్నా విన్నారా షూటింగ్ టైంలో కానీ ఆరల్స్? ఈస్ట్ అంటే కొద్దిగా
లైక్ ఇప్పుడు డ్రంకర్స్ అని అన్న సారీ కట్ సో అప్పుడు ఈ స్టాల్ అందరూ తాగుబోతున్నారు. అదే కదా. సో కొంచెం వెస్ట్ అంటే మరి అంత స్పీడ్ అని అంటారు కదా, కొంచెం పాష్ ఉంటారు వెస్ట్. ఈస్ట్ కొంచెం యాస బాగా ఉంటుంది యాస. సో ఆ వేరియేషన్లో మీరు లోపల చూస్తే మీ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది ఆ వేరియేషన్ ఏం చూపించాం అనేది. చెప్తే మీకు తెలియదు. సరే కానీ శ్రీను ఎవరండి? మూమెంట్ శ్రీను. యా, మీరు అనుకుంటుంది ఆ సీన్ ఒకటి కాదు. నేను అనుకునే సీన్ ఎవరు, మీరు అనుకునే సీన్ ఎవరు చెప్పండి. ఇంకెంతమంది చెప్పు. సో అది జనరల్ గా అంటే ఏదైనా రెగ్యులర్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక అమ్మాయి అబ్బాయికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి జరిగేటప్పుడు సాయి ఫోన్ చేశాడంటే సరే ఓకే, సాయి ఎవరు, శ్రీను ఫోన్ చేశాడంటే శ్రీను ఎవరు, ఒక బాయ్ కి వచ్చే ఫస్ట్ డౌట్ అనమాట, ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి ఎవరు. సో దాని మీద ఎక్కువ కాన్ఫ్లిక్ట్ రన్ చేశారా? అంటే క్యారెక్టర్ ఇంకా సీను అని మూమెంట్ సీను అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడు ప్రతిదానికి మూమెంట్. బేసిక్ గా అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ ప్లేస్ సీన్ ఇంపార్టెంట్, ఆ సీన్ ఇంపార్టెంట్. ఆ పేరుతో చాలా రన్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 2 episodes దాని మీదే ఉంటది. సో నేను ఇప్పుడు అది చెప్తే ఆ సీన్ ఎవరని అది మీకు అంత మజా ఉండదు, చూడాల్సిందే. డెఫినెట్లీ నాకు ఒక్కొక్క విషయం దీని నుంచి తెలుసుకుంటుంటే ఇప్పుడే చూడాలి అని అనిపిస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం దీనికి, అంటే సాయి వనపల్లి అంటే ఆయన కష్టం తెలుస్తుంది. అంటే ఒక అవార్డు రాగానే అది అంటే అచీవ్మెంటే, బట్ తనకు ఒక లైఫ్ టైం మెమరీ. దాని త్రూనే యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ AC 1995 అని దాని త్రూ కొంచెం డోర్స్ ఓపెన్ అయినాయి. నాకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, సాయి వానపల్లికి వచ్చినాయి, మనోడు తిరగడం స్టార్ట్ చేశాడు అన్ని అందరి దగ్గర వర్క్ చేసి. నేను కూడా ఇలా చిన్న క్యారెక్టర్స్ చిన్న చేసుకుంటూ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాం ఇప్పుడు. సో మీరు నార్మల్గా ప్రొఫెషన్ పరంగా ఒక డెంటిస్ట్ కదా? అవునవును. సో ఏంటంటే ఒక మంచి లైఫ్, హ్యాపీగా కూర్చుంటే ఒక డైలీ ఒక 4 to 5 అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి డెంటిస్ట్ అంటే. సో అది అవన్నీ మా క్లినిక్లు అవన్నీ మానేసుకొని యాక్టింగ్ సైడ్ చిన్న యాడ్స్ ప్రమోషన్స్ ఇలా చేసుకుంటూ ఇప్పుడు ఒక నోటెడ్ క్యారెక్టర్కి రావడం, అంటే ఈ జర్నీ ఎలా చూస్తారు? మానేయడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే డెంటిస్ట్ లేదండి, నాకు ఇది ఇష్టం. ఐ వాజ్ హ్యాపీ డూయింగ్ దిస్ ఓన్లీ. డెంటిస్ట్ చేసేటప్పుడు ఒక ఇంట్లో వాళ్ళ కోసం కంప్లీట్ చేసేది చెప్పాలంటే. దే నీడ్, వాళ్ళకి ప్రూఫ్ కావాలి, ఓకే వీడి దగ్గర డిగ్రీ ఉంది అని చెప్పడానికి. దానికోసం మా డాడీ అదే చెప్పారు, నువ్వు కంప్లీట్ చేయి, ఫస్ట్ కంప్లీట్ చేసి నువ్వు ఎటు వెళ్తా నీ ఇష్టం అన్నారు. సో కంప్లీట్ చేసి ఇటు సైడ్ ఇంకా షిఫ్ట్ అయ్యాను. ఇంకా మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది చెప్పండి. ఇప్పుడు ఎలాగో సినిమా సర్కిల్లో తిరుగుతుంటారు కాబట్టి ఫర్ డెంటల్ ప్రాబ్లమ్స్ కాంటాక్ట్ యాక్చువల్లీ ఇది చాలా ఈజీ కదా, పెట్టచ్చు. ఇప్పుడు కూడా వాళ్ళు అప్రోచ్ అయినట్టుంటది, డెంటల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినట్టుంటది, మీ క్యారెక్టర్ కూడా వచ్చేస్తుంది ఇది. అండ్ మీకు మీ కెరీర్ లో ఐ థింక్ అంటే మీ వదిన గారు బాగా సపోర్టివ్ అనుకుంటా కదా? అన్న వదిన వాళ్ళు చూసారా? చూసి వాళ్ళు చాలా హ్యాపీ. ఇంట్లో మమ్మీ డాడీ అన్నయ్య వదిన, డాడీ ఫుల్ సపోర్ట్, అన్న కూడా ఫుల్ సపోర్ట్. మమ్మీ చిన్నప్పుడు స్కూల్ టీచర్ కాబట్టి కొంచెం క్లినిక్ పెట్టి పెళ్లి చేసుకోరా ఎందుకు కానీ ఆ మూడ్ ఆఫ్లో ఉంది. కానీ ఇప్పుడు అందరూ హ్యాపీ. వాళ్ళకి తెలుసు నేను వర్క్స్ చేస్తున్నానని తెలుసు, బట్ బయటికి రావట్లేదు, ఎప్పుడు వస్తుందా క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎప్పుడు మమ్మీకి అయితే ఇంకా ఎర్న్ చేయాలి, ఇంకా మనీ ఎర్న్ చేస్తే కొంచెం దెన్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు దీని పే చెక్ పంపించారా మరి మమ్మీకి ఏమన్నా? అంటే చూపించారు అంతే, అవన్నీ రూమ్ రెంట్లకి వాటికే అయిపోతుంది. ఓకే ఇప్పుడు దే ఆర్ హ్యాపీ ఫర్ యూ నౌ. యా వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. అండ్ మీ బ్రదర్ లోకేష్ ఏమంటున్నారు అంటే చూసి ఏం చెప్పాడు? మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని పేరుతో సహా చెప్తున్నారు. సో ఏం చెప్పాడు అంటే ఒక నార్మల్ పర్సన్ అంటే తనతో మీకు ఎక్కువ జర్నీ ఉంటుంది, అంటే మీరు ప్రమోషన్స్ కి వెళ్తుంటారు, ఇంటర్వ్యూస్ కి వెళ్తుంటారు, హీ విల్ బి ట్రావెల్ విత్ యూ, ఇవన్నీ ఉంటాయి. బట్ తను ఒక ఆనంద్ లహరి చూసినప్పుడు తను మీకు ఏం షేర్ చేసుకున్నాడు? అసలు ఆనంద్ లహరి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా మా తమ్ముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా, ఇంత అవ్వగలవా నువ్వు ఈ పాయింట్ లో ఉంటారు కదా. మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి నువ్వేనా అప్పుల్లో 2 జేళ్ళు వేసుకుని స్కూల్కి వెళ్ళి నువ్వేనా అనే పాయింట్ లో ఉంటారు కదా. సో అది వాళ్ళ సిస్టర్ ఇంత అచీవ్ చేయడం అనేది మా బ్రదర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అండ్ ఆనంద్ లహరి చూసాక అసలు లైక్ సినిమాలో ఉంది అక్క, నాకు చాలా హ్యాపీగా ఉంది. వాడు మేము ప్రివ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ మాట్లాడి మా కోసం ఇవన్నీ చెప్తుంటే వాడు ఇంటికి వచ్చాక లైక్ చాలా ఎమోషనల్ అయ్యాడు. నేను అసలు అనుకోలేదు ఇంత మంచి అవుట్పుట్ తీస్తారు, ఇంతమంది నీ గురించి మాట్లాడి క్లాప్స్ కొడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్క. అంటే లైక్ నాకు చాలా బాగా అనిపించింది, వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు.
అండ్ ఈ సినిమా ఇది ఈ వెబ్ సిరీస్లో ఒక డైలాగ్ ఉంటుంది యాక్చువల్లీ, అంటే మీ ఫాదర్ క్యారెక్టర్ ఆర్ సంథింగ్ నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు అని ఒక వర్డ్ వస్తుంది. సో అంటే జనరల్లీ ఎనీ సినారియో, ఎనీ ఇష్యూ, ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ మిస్టేక్ అబ్బాయి మీదకి వచ్చేస్తుంది, అమ్మాయి మీదకి అసలు వెళ్ళదు. ఆ పర్సెప్షన్ ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా అక్కే అంటే ఓకే లేదండి, నార్మల్ గానే అన్నాడు. అదే కాకపోతే తినవైపు చెప్పుకుంటున్నాడు అంటే అది అమ్మాయి డైలాగ్ కదా, అమ్మాయిల అంటే అదే అంటే నాకు కదా పడింది డైలాగ్, తప్పు నువ్వే చేసావా నాన్న అంటాడు. అంటే ఆబ్వియస్ జనరల్ బయట పర్సన్స్ అంతే ఉంటుంది కదా. అలా ఏముండదు, అమ్మాయిలు కూడా అంటారు కానీ బట్ సొసైటీ కొంచెం మేజర్ థింగ్స్ లో చూస్తే అబ్బాయిని ఎక్కువ అంటారని మీరు అనుకుంటున్నారు. అంటారండి డెఫినెట్లీ. ఆయన అడగండి, మీరు అబ్బాయిలు కాబట్టి అదే అనుకుంటారు. కాదని చెప్పమనండి. లేదు, అమ్మాయిలకు ఉన్న ప్రెషర్ అమ్మాయిలకు ఉంటుంది, అబ్బాయిలకు ఉండాల్సిన ప్రెషర్ అబ్బాయిలకు ఉంటుంది. ఎందుకులే బ్రో సైలెంట్ అయిపోదాం. సో ఇంకా అంటే లైక్ ఇప్పుడు ఆ నుంచి ఒక వెబ్ సిరీస్ వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా, దీంట్లో షోస్ అవ్వచ్చు ఇవన్నీ చాలా ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా కనెక్టివిటీ ఉంటుందా. సో ఇప్పుడు ఆనంద లహరి చూసినప్పుడు ఇంకేం కనెక్టివ్ పాయింట్స్ ఉన్నాయి అంటే, నేను యాక్చువల్ చూడలేదు బట్ మీరు అంటే చూసిన వాళ్ళు చెప్పినవి కావచ్చు. నేను ఒక కమెంట్ చదివాను, ఊరికే తీసుకుంటారు ఆహా వాళ్ళు ఇంత బాగుంది కదా అని ఒక కమెంట్ చదివాను. సో అలా మీరు ఇంకేదైనా కనెక్టివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయని చెప్పగలరా వెబ్ సిరీస్లో? మొత్తం మెయిన్ మీకు టైటిల్ చూడగానే అర్థమైంది యాక్చువల్లీ క్యారెక్టర్ డ్రైవెన్ అని. గోదావరి చెప్పాడు కూడా, కమర్షియల్ అని చెప్పాడు, అందుకే సాంగ్స్ కూడా యాడ్ చేశాడు. ముందే చెప్పాడు కమర్షియల్ వెబ్ సిరీస్ అని, పాన్ గోదావరి కమర్షియల్ వెబ్ సిరీస్ అని. సో సాంగ్స్ యాడ్ చేసి, సాంగ్స్ ఆర్ ద ప్లస్ పాయింట్. ఇంకా బాగా వచ్చినాయి అంటే లిమిటెడ్ రిసోర్సెస్లో ఇట్ వాస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. సో ప్రవీణ్ గారు అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ప్రవీణ్ గారు అంటే ఒక వెబ్ సిరీస్కి కూడా ఇప్పుడున్న తీయడంలో, ఇప్పుడున్న మేకింగ్లో పెద్ద పెద్ద ఫిల్మ్స్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు. సో ప్రవీణ్ గారు అంటే మీకు వైల్ ప్రాసెసింగ్ ఫిల్మ్ ఇదంతా చేసేటప్పుడు ఆయన మీకు అంటే యాజ్ ప్రొడ్యూసర్గా మీకు ఏమైనా థింగ్స్ ఏమైనా చెప్పాడా ఆర్ ఎల్స్ ఎలా జరిగింది? ఆయన యాజ్ ఎ ఫ్రెండే అండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ యాక్చువల్లీ ముందుకు తీసుకెళ్ళడానికి కారణమే ప్రవీణ్ సార్. ముందు యాక్చువల్లీ వంశ్ అండ్ విజయ్ అని ఇద్దరు, వాళ్ళకి సాయివానపల్లి స్టోరీ నరేట్ చేయడం, వాళ్ళు ప్రవీణ్ సార్ తీసుకెళ్ళి, ప్రవీణ్ సార్ ఇంకా వెంటనే ఆడిషన్స్ కాల్ అప్పుడు పెట్టారు, కాస్టింగ్ కాల్ ఇదంతా. అప్పుడు లక్కీగా నేను కొంచెం వెయిట్ లాస్ అవ్వడం, అప్పుడు ఆ టైంకి వెయిట్ లాస్ అయి ఉన్నా. సో క్యారెక్టర్కి అప్పుడే ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేశారు వెంటనే. బట్ ప్రవీణ్ సార్ సూత్రధారి లెక్క. ఇంకా ఈ ప్రాజెక్ట్ని సురేష్ సార్ వరకు తీసుకెళ్ళింది ప్రవీణ్ సార్. సురేష్ బాబు గారు చూసారా దీన్ని? అంటే ఫిలిం ఐ మీన్ వెబ్ సిరీస్ మొత్తం మొన్న అంటే సార్ అప్పటి నుంచే చూస్తున్నా. స్కెడ్యూల్కి రఫ్ కట్ 3 స్కెడ్యూల్స్ అయినాయి మనవి. 3 స్కెడ్యూల్స్లో ఫస్ట్ స్కెడ్యూల్ అయ్యాక రఫ్ కట్ అట్లా వస్తుంది బయటికి. అది సార్ అప్పుడే చూసి పోస్టర్స్ ఎవరు చేశారని ఒకటేదో అడిగిన, అవునవును అది చూసాను. బట్ మీకు మీ ఇద్దరికి ఏమన్నా ఆయన లైక్ హీ హావ్ సీన్ మెనీ అంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఆయన చాలా మంది ఆర్టిస్టులను చూసుంటారు, చాలా మంది వాళ్ళ స్పిరిట్ మీడియా నుంచి అవ్వచ్చు, వీటి నుంచి కూడా చాలా మంది వస్తున్నారు ఆర్టిస్టులు అవ్వచ్చు. సో మీకు యాజ్ యాక్టర్స్ గా ఆ వీడియోలో కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇద్దరు యాక్టర్స్ చాలా బాగా చేశారని చెప్పారు. అసలు నేను చాలా హ్యాపీ ఉన్నా, బికాజ్ ఆయన ఎంతమందిని చూసుంటారు ఆయన లైఫ్లో. అలాంటిది మమ్మల్ని గుర్తుపెట్టుకొని లైక్ ఐడెంటిఫై చేశారు, ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారని. అది చాలా హ్యాపీ మాకు. సో నిజంగా సైకాలజిస్ట్ ఎలా ఉంటారండి? సైకాలజిస్ట్ చాలా బాగుంటారు. అలా డైలాగ్ అంటే ఈ సినిమాలో సైకాలజీ, అది దీంట్లో సైకాలజిస్ట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది సైకాలజీ. అరే సైకో అంటే వాళ్ళకి వేసిన కౌంటర్ అనుకుంటా కదా ఇది? లేదు లేదు కావాలని రాయించారు అనుకుంటా. వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. యా. అండ్ ఇప్పుడు ఆనంద లహరి వెబ్ సిరీస్ ఐ థింక్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఆర్ ఎల్స్ వాచ్ చేస్తున్నప్పుడు లైక్ మీరు ఇందాక చెప్పారు, ఎవరో చెప్పారు 2 times చూసానని చెప్పి అని ఫ్యామిలీ ఆడియన్స్ రిపీటెడ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళు అంటే ఇప్పుడు వరకు చేసిన మీ క్యారెక్టర్స్ అంటే ఒక్కొక్కసారి రిజిస్టర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్టివిటీ వచ్చే ప్లాట్ఫామ్, వచ్చే టైం అనమాట. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ వాట్స్ యువర్ స్టేటస్ నౌ? వెరీ హ్యాపీ బ్రో. అంటే ఇది ఇంకా చూడాలి, ఇంకా పెరగాలి యాక్చువల్లీ. ఓటీటీ కదా, సో అందరూ ఇంకా ఆబ్వియస్లీ మేమంటే కొద్దిగా యాక్టర్స్ కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉన్నాం కాబట్టి పర్లేదు చూసేస్తారు. లేదు వర్క్ ఉన్న వాళ్ళు బిజీగా ఉంటారు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సర్కిల్ ఉంటుంది కదా. వర్క్ ఉన్నప్పుడు పర్వాలేదు, వర్క్ లేనప్పుడు ఈ స్టోరీ డిస్కషన్స్ ఇవే అవుతుంటాయి మ్యాక్స్. ఇంకా సో
ఇంకా చాలా మంది చూడాలి దీన్ని, చూస్తున్నారు కూడా ఇప్పుడు. నాకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 more week అనమాట. ఇంకా 2-3 weeksలో ఓటీటీ ఏ వెబ్ సిరీస్ వచ్చినా సరే ఇంకా టైం తీసుకుంటుంది. ఈవెన్ 1 year 2 years తర్వాత కూడా దీని గురించి మెసేజ్ అదొక అడ్వాంటేజ్ ఎలా రెస్పాన్స్ వస్తాయి. అండ్ మీరు ఐ థింక్ సినిమాలు రిలీజ్కు ముందు చాలా ప్రమోషన్స్ చేస్తారు, సాంగ్స్ చేస్తారు, యూ హ్యావ్ దట్, అంటే ఆ కంటెంట్ క్రియేషన్ మైండ్లో ఉంటుంది కదా. ఎప్పుడైనా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయడానికి వెళ్తున్నారు, లైక్ యూ హ్యావ్ ఎ కాల్, సో మీరు ఆ హీరోతో వీడియో చేయాలి, బట్ మీరు ఏం కంటెంట్ చేయాలని వాళ్ళు చెప్పరు. సో మీరు ఆ వెళ్తున్న ప్రాసెస్లో థింక్ చేస్తారు. అబ్బో అది చాలా పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే మనకి ముందు చెప్పరు, అక్కడికి వెళ్ళాక చెప్తారు, ఏం ఆలోచించాలో అర్థం కాదు. ఒక్కొక్కసారి మనం చెప్పిన వాళ్ళు తీసుకుంటారు, తీసుకోరు. సో ఈ డిస్కషన్ అవుతుంది, ఏదో అలా అప్పటికప్పుడు అనుకొని అందరికి చేసినట్టున్నారు కదా. ఐ థింక్ విశ్వక్ సేన్కి, కిరణ్ బోరంకి, తేజ సజ్జకి, అందరికి వరుసగా అందరికీ చేసాము. మోస్ట్లీ కంటెంట్ వీడియోస్ కన్నా లైక్ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాం రీల్స్ లో. సో ఇప్పటి వరకు మీరు చేసిన ఐ థింక్ ప్రమోషన్ వీడియో అవ్వచ్చు, కంటెంట్ వీడియో అవ్వచ్చు, దాంట్లో మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చిందా, రీసెంట్గా మిరైకి చేసాం కదా, అది సరదాగా కాన్సెప్ట్, అది బాగా అనిపిస్తుంది, ఫన్నీగా. ఆనందలహరి ప్రమోషన్స్ నచ్చలేదా నీకు? అసలు ఆనందలహరి గురించి చెప్తే మర్చిపోయి ప్రమోషన్స్ ఆనందలహరి అంటే ఆయన నన్ను కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఆ సినిమా ఈ సినిమా అనేటప్పటికి నేను సినిమా వైపు వెళ్ళిపోయాను. వెబ్ సిరీస్ అంటే ఇది వద్దు. ఫస్ట్ వెబ్ సిరీస్ లో మీరు ఇప్పటివరకు చేసిన ప్రమోషన్ ఏది బాగా నచ్చింది? ఆనందలహరి. దీంట్లో ఉన్నా కాబట్టి అంటారు కదా. ఖచ్చితంగా. సో మూవీస్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు, మీకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉన్న పర్సెప్షన్ కి ఇప్పటికి ఏమైనా చేంజ్ అయిందా? వాట్ వి సీ, అంటే అవుట్ సైడ్ నుంచి చూసేదానికి మనం ఇక్కడ వర్క్ చేస్తూ చేసుకునేదానికి పర్సెప్షన్ ఆఫ్ మైండ్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు, అంటే నేను చేసింది నాకు సాయివానపల్లి ఫ్రెండే కాబట్టి కొంచెం మేబీ ఐ నీడ్ కొత్త డైరెక్టర్స్ ఎవరైనా, బయట వాళ్ళు ఎవరైనా వస్తే మేబీ నాకు తెలుస్తుందేమో, బట్ స్టిల్ లర్నింగ్ క్యారెక్టర్స్ లేదు బ్రో. అంటే ఆబ్వియస్లీ ఇంకా డైరెక్టర్ కమాండ్ అయితే ఉంటుంది మొత్తం సెట్ మీద. నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ అట్లానే ఉంది. లక్కీలీ నేను గుడ్ హ్యాండ్స్లో పడ్డాను నాకు తెలిసి, అది చెప్పుకోవాలి, అదృష్టం అది. ఇంకా ప్రతి సెట్లో అలా ఉండదు. మళ్ళీ కొన్ని సెట్స్లో ఈ మొత్తం రోజంతా ఖాళీ, ఒక షాట్ మహా అయితే అసలు పిలవరు అలా కూర్చోవడమే. అప్పుడు ఏం చేస్తారంటే పిలవలేదు, మీ షాట్ లేదు, మీరు ఖాళీగా కూర్చోవాలి సెట్లో. వాట్ యు యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు కూర్చొని. ఇంకా వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మూడ్లో ఉన్నారా, లేకపోతే సీన్ ముందు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారా చూసి, అది కూడా సెట్లోకి వన్స్ వస్తేనే కనబడతారు, లేకపోతే క్యారవాన్ ఆబ్వియస్లీ అక్కడ. మీరు అబ్జర్వ్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు? రవీంద్ర విజయ్ సార్ ఉన్నారు, మనం ఆరంభం చేసినప్పుడు. హాస్టల్ డేస్లో వీళ్ళు మౌలి, అక్షయ్, వీళ్ళందరూ, అనన్య, వాళ్ళందరూ. విందు భోజనంలో అనితా చౌదరి గారు, హర్షవర్ధన్ సారు, నెక్స్ట్ మోహన్ భగత్ అన్న ఆరంభంలో. సో వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు, ఏంటి, యాక్టింగ్ పరంగా ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అంతకన్నా ఇంకేం చేస్తాం, ఖాళీ ఉంటుంది టైం. అప్పుడు చూసేవాడిని, లోపల ఉండేది మనం ఎప్పుడు వెళ్తారా ఎంటైర్ అని. ఫైనలీ అండ్ మీరు ఐ థింక్ ప్రసాద్ బెహ్రా గారు, చరణ్, వీళ్ళంతా అంటే యువర్ క్లోజ్ సర్కిల్. ఐ థింక్ వెబ్ సిరీస్, ఫిల్మ్స్, ఈ టాపిక్స్ ఎక్కువ నడుస్తుంటాయి మీకు. సో జనరల్ పర్సెప్షన్, జనరల్ థింగ్స్ ఏం మాట్లాడుకుంటుంటారు సినిమాల గురించి, వెబ్ సిరీస్ ఎలా అవుతుంది? కరెంట్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాను మెయిన్ చేసినప్పుడు. ఇంకా ఏంటంటే నేనేం చేస్తున్నాను, వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈ డిస్కషన్లు బాగా అవుతాయి అనమాట. అంటే ఏమన్నా అంటే బియాండ్ ఏమన్నా చెయ్యాలి, నేను ఇంకా అచీవ్ చేయాలి, ఇలాంటి థింగ్స్ ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా? మోస్ట్లీ అలా ఉండదా? చాలా తక్కువ మాట్లాడడం. అంటే యాక్టింగ్ గురించి ఇంకొంచెం ఎవాల్వ్ అవ్వాలనో, లేకపోతే ఇంకా ఏదైనా యాడ్ ఆన్స్ చేయాలనో. కరెంట్ ప్రాజెక్ట్ గురించి అవే మాట్లాడుకుంటాం, మనం ఇలా డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయంటే నేను ఇలా పర్ఫామ్ చేస్తాను, మీరు అలా పర్ఫామ్ చేయండి అంటే ఇప్పుడు డైరెక్ట్ కొంతవరకే చెప్తారు ఎవరైనా సరే. దాన్ని ఇంకాస్త బాగా ఎలా పర్ఫామ్ చేద్దాం సీన్లో అనేది అలా డిస్కస్ చేస్తున్నాం. ఈవెన్ మేము ఆనందలహరి చేసినప్పుడు మేము కూడా డిస్కస్ చేసుకున్నాం, దీన్ని ఇంకాస్త ఈ సీన్ ఇంకాస్త బెటర్ ఎలా చేయాలని. సో ఆ డిస్కషన్స్ వరకే, అంతే. సో ఇందులో అంటే ఒక యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసేస్తారు కాబట్టి, సో జనరల్ బయట ఉన్న థింగ్స్, సినారియోస్ ఎలా నడుస్తాయంటే
అబ్బాయికి ఎలా ఉంటుందంటే ఒక 25 తర్వాత నేను కొంచెం సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత జాబ్ చేసుకోవాలని ఉంటుంది. బట్ అమ్మాయికి ఎలా ఉంటుందంటే ఆల్రెడీ సెటిల్ అయిన అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. ఈ థింగ్స్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో అలా మీరు అంటే ఒక మ్యారేజ్ దీని గురించి సినారియో టాపిక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక మ్యారేజ్ ప్రపోజల్కి మీరే వెళ్ళారు అనుకోండి, మీరు ఒక అమ్మాయిలో వాట్ 5 క్వాలిటీస్ ఆర్ వాట్ యుల్ అబ్జర్వ్, వాట్ యుల్ ఆస్క్ ఫర్? చూడు ముసిముసులు నవ్వుతున్నాడు చూసారా, అసలు అడగగానే ఊహించుకుంటున్నాడు నాకు ఎలాంటి అమ్మాయి కావాలి. జరిగిందా మా పెళ్లి చూపుల్లోనా లేదు బయట? అది నాకు తెలియదు. ఎవరిస్తారు చెప్పండి ముందు ఫైనాన్షియల్లీ ఒకవేళ వెళ్తే వాట్ ద 5 క్వాలిటీస్ ఒక అమ్మాయిలో మీరు అడిగేది ఆర్ ఎల్స్ మీరు చెప్పగలిగేది? సపోర్ట్ చేస్తే చాలు బ్రో, కెరియర్ అంతే. మీ కెరియర్కి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మీ, దట్స్ ఇట్. అదేదో డైలాగే, నువ్వు సుఖంగా ఉన్నాను సుఖంగా, అదే ఇంగ్లీష్ లో చెప్పాడు, ఇంగ్లీష్ లో చెప్పాడంట. సుఖంగా ఉంచు అంతే. మీకు భ్రమర గారు 5 అడిగారు కదా, 2 చెప్పాడు, ఇంకో 3 ఆలోచించుకొని నా తర్వాత చెప్తావా? తర్వాత మెసేజ్ చేస్తారు లేదు. మీరు చెప్పండి, మీరు ఒక 5 క్వాలిటీస్ 10 చెప్పిద్ది ఇప్పుడు. 10 లేవు. ఒకటి ఏంటంటే లైక్ అర్థం చేసుకోవాలి, అది చాలా అర్థం చేసుకో. బికాజ్ నార్మల్గా ఇప్పుడు ఎవరైనా జాబ్ వాళ్ళంటే కొంచెం అర్థం చేసుకుంటే సరిపోతుంది. దట్టు గర్ల్స్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, ఈ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ క్వాలిటీ చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ బాగా ప్రేమించాలి, చాలా ప్రేమించాలి. ఆ ప్రేమలోనే అన్నీ వచ్చేస్తాయి. కేరింగ్ కదా. మీరు చాలా మందితో ప్రమోషన్స్ చేస్తుంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, వాళ్ళతో మీట్ అవుతుంటారు. సో మీకు ఎవరైనా హస్బెండ్ క్వాలిటీ ఎవరైనా అనిపించారు యాక్టర్స్ లోనా? ఎవరు లేరా? ఏ హీరో కూడా మీకు అలా అంటే నేను యాక్ట్ చేసిన వాళ్ళతోనా? మీరు యాక్ట్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు. ఉన్నారు, ఉంటారు. ఇతనైతే పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. సూర్య గారు నాకు చాలా ఇష్టం ఆయన అంటే. జ్యోతిక గారు ఫీల్ అవుతారు మళ్ళీ. లేదు, ఆయనకి చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను ఒక అమ్మాయిని. ఆయన చాలా సపోర్టివ్ ఉంటారు జ్యోతిక గారికి, చాలా అర్థం చేసుకుంటారు, మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి పర్సన్ అయితే హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి మంచి రెస్పాన్సెస్ ఇంకా రావాలి అండ్ ఆనందలహరి పార్ట్ 2 రావాలి, దానికి కూడా మేమే ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.